లక్ష్మిని తీసుకొని విహారీ బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళినప్పుడు లక్ష్మిని చూస్తూ ఇలా అంటూ ఉంటాడు, లక్ష్మి నీకోసం ఏదైనా ట్రీట్ ఇవ్వాలి అనుకుంటున్నాను, ఏం చేయాలి చెప్పు అని అడగటంతో అప్పుడే లక్ష్మి ఏమొద్దు విహారీ గారు వెళ్ళిపోదాం అని అంటూ చెప్పడంతో విహారీ ఇలా అంటాడు, చూడు లక్ష్మి నీకోసం నేను ఏదైనా చేయాలి అనుకుంటున్నాను, అక్కడ చూడు పానీపూరి బండి ఉంది, పానీపూరి తింటావా అంటే పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు విహారీ గారు, నాకు చాలా ఇష్టం అని అంటే సరే అయితే పద నీకు పానీపూరి తినిపిస్తాను అని అంటూ కారులో నుంచి దిగితే ఇంకా లక్ష్మి పానీపూరి బండి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి పానీపూరి తింటూ ఉంటారు. ఇంకా విహారికి లక్ష్మి పానీపూరి తన చేతులతో తినిపిస్తూ ఉంటుంది. ఇంకా విహారి కూడా లక్ష్మికి తినిపిస్తాడు. అంబిక సడన్గా అటు నుంచి కారులో వస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరిని చూసి అక్కడే కారు ఆపేస్తుంది. ఇదేంటి లక్ష్మి విహారి ఇక్కడున్నారు అనుకుని కార్ పక్కనే ఆపేసి అలాగే చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా విహారి అలా లక్ష్మి ఇద్దరు కలిసి పానీపూరి తింటూ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా ఇదేంటి నేను చూస్తుంది నిజమేనా, వీళ్ళిద్దరూ ఒకరికొకరు పానీపూరి తినిపించుకుంటున్నారు, అసలు వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకుంటూ టెన్షన్గా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. ఇంకా సడన్గా లక్ష్మి కూడా అంబిక వైపు చూస్తుంది. అంబిక సీరియస్గా లక్ష్మిని చూస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక లక్ష్మి అనుకుంటుంది అంబిక చూసేసింది అనేసి. ఇంకా అలాగే లక్ష్మి కూడా అంబిక వైపే చూస్తూ ఉంటుంది. అదంతా చూడకుండా విహారీ లక్ష్మితో హ్యాపీగా గడుపుతూ ఉంటాడు. ఇక ఇంతటితో 28న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం.